అమెరికాలో కొత్త పాత అధ్యక్షుల మధ్య ప్రత్యక్ష యుద్ధం షురు అయింది. గతంలో బైడెన్ పాలక వర్గం మంజూరు చేసిన క్షమాభిక్షలు చెల్లవంటూ ట్రంప్ ప్రకటించడం కలకలం రేపుతోంది. నాడిచ్చిన క్షమాభిక్షలన్నిటిపై ఆటో పెన్తో సంతకం చేయటం, వాటి గురించి అసలు బైడెన్కి ఏమీ తెలియవన్నది ట్రంప్ వాదన. బైడెన్ నిద్రమత్తులో ఉండగా రాజకీయ దుండగులు చాలా మందికి క్షమాభిక్షలు ప్రసాదించారని, అవి చెల్లవని తేల్చి చెప్పారు. అయితే ఆటో పెన్ వివాదం తెరపైకి రావడంతో అసలు ఏమిటి ఈ ఆటో పెన్ అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఆటో పెన్ అనేది వ్యవహారికంలో వచ్చిన పేరు. డూప్లికేట్ సంతకాలని నిజమైన ఇంకుతో చేసే యంత్రం అన్నమాట. ఇవి ప్రజా జీవితంలో ఉండే కీలక వ్యక్తులు, సెలబ్రిటీలు వాణిజ్య అవసరాల కోసం భారీ సంఖ్యలో ఆటోగ్రాఫ్లు చేయటానికి వాడుతుంటారు. ఒక ప్రింటర్ సైజులో ఆర్టిఫిషియల్ హస్తంతో ఇది ఉంటుంది. ఇది ఒక సాధారణ పెన్ను లేదా పెన్సిల్ని పట్టుకోగలదు. దీనిలో ప్రోగ్రామ్ చేసిన సంతకం పేపర్పై రాస్తుంది. సాధారణంగా వీటిని యూనివర్సిటీలు, గవర్నమెంట్ ఏజెన్సీలు, ఇతర సంస్థల్లో దాదాపు 60 ఏళ్ల నుంచి వాడుతున్నట్లు ది ఆటో పెన్ కంపెనీ పేర్కొంది. 19వ శతాబ్దం మొదట్లో ఓ ప్రత్యేకమైన పాలిగ్రాఫ్ యంత్రం వాడేవారు. దీంతో 2 పెన్నులను వాడుతూ రాయడానికి వీలుండేది. 1803లో దీనిపై పేటెంట్ లభించింది. అప్పట్లో థామస్ జెఫర్సన్ ఆయన పదవీకాలం అనంతరం కూడా దీనిని ఉపయోగించారు. 2005లో అమెరికాలోని జస్టిస్ డిపార్ట్మెంట్లోని ది ఆఫీస్ ఆఫ్ లీగల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం ఆటో పెన్ వాడకం చట్టబద్ధమే. గతంలో కూడా చాలామంది అధ్యక్షులు ఆటో పెన్ వినియోగించారు. వీరిలో బరాక్ ఒబామా ది పేట్రియాట్ యాక్ట్కి సంబంధించి తీసుకున్న నిర్ణయంపై ఆటో పెన్ వాడి సంతకం చేయటం నాడు వివాదాస్పదంగా మారింది.